UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇంకోటి ఏంటంటే నిన్న చూసుకున్నట్లయితే బాబు మోహన్ గారు కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా క్వశ్చన్ ఏంటంటే తెలంగాణలో టీడీపీ బలపరుస్తుందా? ఎందుకంటే లాస్ట్ 2018 ఎలక్షన్లో చూసాము. టీడీపీ అనేది ఇప్పుడు పోటీ చేసి చాలా ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. 24 అయిపోయి అసలు ఎలక్షన్లోనే పోటీ చేయాలి 23. సో ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఎప్పటి నుంచి ఉండే టార్గెట్ తెలంగాణలో మా గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని. ఇప్పుడు బాబు మోహన్ గారు వచ్చారు కాబట్టి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్లీ ట్వైస్ తెలంగాణ వాళ్ళతో మీటింగ్స్ జరుపుతున్నారు. సో అక్కడ ఫామ్ చేసే అవకాశం ఉన్నాయా? హోప్ ఫర్ ది బెస్ట్, కానీ అంటే కసరత్తు అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో బలమైన పార్టీ కేడర్ క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో నాకు తెలిసి ఈ రోజుకి టీడీపీ ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే 1983 మహానటుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టక ముందు వరకు కూడా కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం కదా. ఆల్మోస్ట్ ఆల్ 1900 స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే రిపబ్లిక్ ఇండియా ఏర్పడింది 50లో, ఆ తర్వాత నుంచి ఇంకంతే కాంగ్రెసే, ఇంకా వేరే పార్టీ అంటే ఎవరికి తెలియదు. మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చాయి, ఏవో వచ్చాయి, కానీ అవి కొన్ని రాష్ట్రాలకి నార్త్లో కొంత పరిమితమైనది, కానీ మనకు కూడా ఏదో ఉన్నాయంటే ఉన్నాయంతే. అవును, అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా కుదేలైపోయేలాగా ఈయన బంపర్ మెజార్ 218 ఎన్నో సీట్లు అనుకుంటా, నాకు గుర్తులేదు, చాలా గొప్ప మెజార్టీ అంట ఎన్టీఆర్ గారిది. సో ఆయన వచ్చి రాగానే చాలా వరకు పాతుకుపోయిన కొన్ని అలవాట్లను లేదంటే కొన్ని రకాల దాన్ని ఏమంటే పరిపాలనా పద్ధతుల్ని మార్చేశాడు ఆయన. అంటే ఈ పట్వారీ వ్యవస్థ అని కానీ, కరణీకం అని కానీ, కిలో రూపాయి బియ్యం అంటే అది కూడా సన్న బియ్యం, అంటే తెలంగాణలో నవాబు పరిపాలన ద్వారా ఎంత దారుణంగా అణచివేయబడ్డారో, ఏదైతే అంటే ఫుడ్ కూడా ఒక పూట ఫుడ్ ఉండి ఒక పూట జావ తాగి లేదా జొన్న రొట్టెలు తిని బతికే వీళ్ళకి 3 పూట్ల అన్నాన్ని రుచి చూపించారంట. అటువంటి కొన్ని ట్రెమెండస్ చేంజెస్ అవ్వడంతో ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరు గుండెల్లో నిలబడిపోయాడు. ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మంలో కూడా ఆయన కృష్ణుడితో ఉన్న ఫోటో ఉండేది, ఈవెన్ తెలంగాణలో ఆంధ్రాలో కూడా. బట్ తెలంగాణలో మరీ ఎందుకు ఎక్కువ అంటే ఒక్కసారిగా లైఫ్ స్టైల్ మార్చేసాడు ఆయన. దట్టు ఆయన రావడం ఏంటి, ఇప్పుడున్న సోకాల్డ్ బాబు గారు తర్వాత ఎంటర్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు చాలామంది కొంతమంది చనిపోయారు, ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ అప్పుడు యంగ్ జనరేషన్ ఉన్న మినిస్టర్స్ కూడా చేసేవారు. యువతతో ఏది ఇది బాగుంటుంది, ఓకే బ్రదర్ ఇది వెళ్ళిపోదాం సార్, ఇది చేస్తే బాగుంటుంది, ఓకే, అట్లా యంగ్ జనరేషన్. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఆయనకి సెక్రటరీగా ఉండేవారు. అటువంటి వ్యక్తులతో ఆయన పని చేయించి పరుగులు పెట్టించిన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ అంటే అంత ఇదిగా ఉండిపోయింది. ఇప్పుడు సోకాల్డ్ తెలంగాణ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు వాళ్ళ పుట్టిన లేదయ్యా అంటే టీడీపీయే కదండి. ఆబ్వియస్లీ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఒకప్పుడు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఎటువంటి నాయకుడు అని అందరికీ తెలుసు, ఆయన మాట్లాడితే చూపు తిప్పుకోలేం, అట్లా మాట్లాడతారు కేసీఆర్ గారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అంతకు ఏమాత్రం తక్కువ కాని వ్యక్తి. ఆయన కూడా అట్లాగే అందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి నడిపించేసి అసలు మినిస్టర్ ఇంకెవరు మాట్లాడకర్లే, ఈయనే మాట్లాడేస్తున్నాడు. అన్ని కౌంటర్లు అయినా ప్రతి కౌంటర్ ఏవి చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఈయన పుట్టినళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అదే టీడీపీ కదా. సో అంటే టీడీపీ అంత బలంగా ఉన్న టీడీపీ ఒక్కసారిగా అణచివేయబడింది, కావాలనే పార్టీని తొక్కేశారనేది మాత్రం వాస్తవం. అది ఎవరు తొక్కారు, ఎలా తొక్కబడింది అనేది మనందరం చూసాం. మరి ఇప్పుడు చెప్పుకోకూడదేమో, కాంట్రవర్సీ అవుతుంది. సో బట్ లోపలైతే భావజాలం టీడీపీ ఆ ఫేవర్ ఉంది. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. బట్ చాలామంది అనేది ఏంటంటే చంద్రబాబు గారు అరెస్టు వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న మంత్రులు స్పందించారు, కానీ కేటీఆర్ గారు లాంటి వ్యక్తులు ఇక్కడున్న సోకాల్డ్ సాఫ్ట్వేర్ వాళ్ళు సార్ మేము ధర్నా చేసుకుంటామంటే శాంతి భద్రతల సమస్య ఇట్లా చేయకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా కొంత మైనస్ అయింది బీఆర్ఎస్కి అని కూడా కొంతమంది అభిప్రాయం. ఎందుకంటే అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ధర్నా చేస్తామనంటే మీకు శాంతి భద్రతల సమస్య అంటే ఎట్లా? మరి మీరు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమములు చేసి శాంతి భద్రతల సమస్యలు ఉన్నా కూడా బైఠాయించి సకల జనుల సమ్మె చేసి సుమారుగా 45 రోజులు సకల జనుల సమ్మె చేశారు, 1.5 పైన. మరి అప్పుడు శాంతి భద్రతల సమస్య ఇవన్నీ గుర్తురాలేదా? వాళ్ళు టీషర్ట్లు వేసుకొని శాంతియుతంగా చంద్రబాబు అరెస్ట్ నిరసనగా చేస్తామంటే ఈయన అడ్డు చెప్పాడు. అది చాలా మందికి నచ్చలే.
సో దానివల్ల కూడా కొంత వ్యతిరేకత అయింది అనేది కూడా. తర్వాత ఆయన మళ్ళీ ప్రతి ఛానల్కి వెళ్ళి కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను వేరే ఉద్దేశంతో అన్నాను, బట్ దాన్ని అందరూ అలా తీసుకున్నారు, అలా నా మీద రుద్దబడింది అన్నట్టుగా ఏదో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. సో అంటే ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే టీడీపీకి ఈ రోజుకి ఎంతో కొంత అభిమానం అయితే ఉంది. మరోవైపు మొన్న మీరు అన్నట్టు 23 ఎలక్షన్స్ చూస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు టీడీపీ అధ్యక్షులుగా ఉండేవారు. బాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ములాఖత్ అయ్యి ఇక్కడ పోటీ చేస్తామంటే లేదు చేయట్లేదు అన్నారు. ఆయన బయటికి రావడం వెక్స్ అయిపోయి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి వెంటనే బీఆర్ఎస్లోకి చేరారు, అది వేరే విషయం. సో అప్పుడు పోటీ చేయకపోవడం వల్ల ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో అది చీలిపోకపోవడం వల్ల కాంగ్రెస్కి ఫేవర్ అయ్యింది అనేది కూడా ఒక అంశం. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే టీడీపీ వాళ్ళు ఎవరంటే నాకు సపోర్ట్ చేయండి అన్నట్టుగా ఒక సభలోనే ఎగ్జాక్ట్లీ అవును, కరీంనగర్ సభలోనే ఇక్కడ ఓపెన్ గా మాట్లాడారు. అవును, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పబ్లిక్ మీటింగ్ జరుగుతుందో అక్కడ టీడీపీ జెండాలు కూడా ఎగురుతున్నాయి. దానికి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారే తప్ప వ్యతిరేకంగా అయితే స్పందించలే. ఇప్పుడు ఈవెన్ అందరూ గురు శిష్యులు అని అంటే ఆ టాపిక్ ఎందుకు వచ్చింది సార్? గురు శిష్యులు అని చెప్పేసి ఎవరే గురువు అనే ఒక ఛానల్లో చెప్పారు. అవును నేను ఒక ఆయన అవును ఒక కొలిక్కే గానీ గురు శిష్యులను మీరు ఎందుకు సంబోధించారు అన్నట్టుగా ఆయన చెప్పడం. అవును, అంటే ఇప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆయన బాసు, ఈయన ఆయన కొలీగు లేదా సబార్డినేట్ అనుకోండి. గురు శిష్యుల బంధం గురు శిష్యులని మీడియా ఎందుకు అట్లా వక్రీకరించలేదు? అది కూడా ఒక గురు శిష్యులుగా అనుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలియని ఏ అంశం ఎవరు మనకు బోధించినా మన గురువుతోనే సమానం. వాస్తవానికి మన సనాతన ధర్మంలో ఉండే కాన్సెప్ట్ ప్రకారం మీరు నాకు కొత్త విషయం చెప్పారనుకోండి, ఆ విషయంలో మీరు నాకు గురువే. కొత్త విషయం ఏది ఎవరి ద్వారా తెలిసినా అది గురువుగానే భావించాలి. అది ఒక సీనియర్గా ఓకే, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చి ఆయన ఫాలో అయ్యాడేమో. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా అంత తక్కువ టైంలో, అంటే ఒక హౌసింగ్ కార్పొరేషన్కి ఎలక్షన్స్లో ఉన్న వ్యక్తి, అలాంటి ఎలక్షన్స్కి సెక్రటరీగా ఏదో పనిచేసిన వ్యక్తి ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రికి, అది కూడా జాతీయ పార్టీకి, ఏదో ప్రాంతీయ పార్టీకి కూడా కాదు, జాతీయ పార్టీకి ముఖ్యమంత్రి అవడం చిన్న చిత్తగా విషయం కాదు. ఎంతో మంది ఉంటారు, పెద్ద పెద్ద తిమింగిలాలు ఉంటాయి, వాటన్నింటిని దాటుకుంటూ వెళ్ళాలి. సో ఎలా వెళ్ళగలిగారంటే చంద్రబాబు లాంటి చాణుక్యుడుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు లాంటి వారి వ్యక్తిత్వం, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్లో పనిచేశాడు కాబట్టి ఈయనకి కూడా అవి అబ్బాయేమో, ఈయన కూడా అలాగా ఆయన అబ్జర్వ్ చేశాడేమో, అందుకే అంతగా డెవలప్ అయ్యాడేమో అని గురు శిష్యుల బంధంగా మీడియా దాన్ని అభివర్ణించింది. అవును, బట్ ఈయనకి పదే అడిగేసరికి గురు శిష్యులు ఏందయ్యా, కొలీగ్స్, మేము ఒక దాంట్లో చేశాము, తెలుగుదేశం అనే కంపెనీలో ఆయన ఒక ఎంప్లాయ్, నేను ఒక ఎంప్లాయ్గా చేశాను, దాని నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేసాను, ఇప్పుడు కాంగ్రెస్ అనే కంపెనీలో చేరాను అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. ప్రతిసారి అంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది, బట్ ఆయన ప్రతిసారి అలా చెప్పాడే కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పుడూ గౌరవభావమే. ఆయనతో విభేదించో లేదా పార్టీలో నాకు సరైన సౌకర్యం కల్పించలేదనో నేను బయటికి రాలేదు, అప్పుడు పరిస్థితుల ప్రకారం బయటకు వచ్చేసాను. నాకు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ చెడు అభిప్రాయం లేదు, అలాగని భేదాభిప్రాయాలు లేవు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. సో ఎవరైతే జర్నలిస్టు అడిగారు ఆ ఛానల్లో, దాన్ని అలా ఖండించారు. అయితే బట్ ఆయన ప్రతిదీ ఇంకోటి ఆ ఛానల్, వేరే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన, నాకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరైతే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారో, అభినందించారో అది గుర్తుంది, కనీసం పక్క రాష్ట్రం అయినా కూడా నాకు విష్ చేయకుండా ఫోన్ కూడా చేయలేదు అనేవాళ్ళు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను, వాళ్ళని కూడా వదలను, ఎక్కడ లెక్కలు సెట్ చేస్తాను అన్నట్టుగానే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అట్లాగా గురు శిష్యుల బంధం అని కాకపోయినా మొత్తానికి కొలీగ్స్ అనే క్లారిఫై చేశారు ఆ విషయంలో. అది సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూటమి ఉందో, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఉందో, ఇప్పుడు తెలంగాణలో అదే కూటమి ఇక్కడ ఫామ్ అవబోతుందా? ఇప్పుడు ఏదైతే ఇట్లా జరుగుతుందో తెలంగాణలో అంత బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి హోదాలోనే వచ్చారు తప్ప మళ్ళీ అధికారంగా ఈలోగా వచ్చారు, ఏదో సర్జరీ చేయించుకున్నట్టున్నారు, వెళ్ళిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రావడం, ఇక్కడ కూడా ఒకప్పటి కొలీగ్ ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకోవడం, ఇద్దరు రాష్ట్రాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుకోవడం మనం అవుతున్నాయి. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పటి నుంచి ఆయన నివాసం వరకు ర్యాలీగా బోరున వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా ర్యాలీ తీశారు. అంతకుముందు 18 ఎలక్షన్స్ అనుకుంటా హరికృష్ణ గారు అమ్మాయి పోటీ చేసినప్పుడు కూడా పెద్దగా ఎవరు పట్టించుకుని దాఖలా కనపడలే. అవును, ఇక్కడ మన ఇటువైపు సిటీలోనే పోటీ చేశారు కదా ఆవిడ, హరికృష్ణ గారి అమ్మాయిని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మొన్న చూస్తే ఒక రకమైన కేరింతలు,
ఇదంతా కూడా చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత వచ్చిన ఇమేజా, లేదంటే లోపల వాళ్ళకి ఉన్న ఫీలింగ్ని ఒకసారి బయట పెట్టారో అర్థం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఆయన గ్రాట్యుటీ, ఆయనకి విశ్వాసంతో కూడిన సభను అన్నట్టు పెట్టారు గచ్చిబౌలిలో. అప్పుడు చాలా మంది వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఏ డబ్బులు ఇస్తే గ్యాదర్ చేసిన వాళ్ళు కాదు, మ్యాక్సిమం సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు గ్యాదర్ అయ్యి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరికీ ఆ ఫీల్ అయితే ఉంది. ఎందుకంటే బెంగళూరులో చేశారు, ఫారిన్ కంట్రీస్లో కూడా ధర్నాలు చేశారు కదా చంద్రబాబు అరెస్ట్ గురించి. నిరసన తెలియజేశారు ధర్నా అంటే. సో అట్లాంటి పార్టీ ఎక్కడో మనకి ఆ ఫీలింగ్ అయితే ఇంత సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. దాన్ని మరలా ఒక్కసారి పునరుద్ధరించుకుందాం, పార్టీని బతికించుకుందాం అన్న ఆలోచనతో మరలా పావులు కదుపుతున్నట్టుగా ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది కాబట్టి ఎక్కడున్న ఎవరెవరైతే మూలన పడిపోయి ఉన్నారో, తెరవేరుకు అయిపోయి ఉన్నారో అటువంటి నాయకులందరూ మళ్ళీ వెలికి తీసి వాళ్ళని పార్టీతో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పరిచి కార్యకర్తలని సంఖ్య పెంచుకునేలాగా ఇట్లాగా చర్చోపచర్చలకు మాత్రం తెరలైపోయే అంశం అయితే కనబడుతుంది. దీనికి ఆల్రెడీ బాబు మోహన్ లాంటి వాళ్ళు ఒకప్పుడు మరి టీడీపీలో పనిచేసిన వాళ్ళే కదా, ఆయన మంత్రిగా కూడా చేశారు టీడీపీలో. ఎందుకంటే బాబు మోహన్ గారు ఒకసారి ఏదో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా చూశాను. బాబు మోహన్ గారు గెలుస్తారా అని సందేహం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్ళారు అక్కడికి. వెళ్ళి ఆయన ఫుల్గా క్యాన్వాసింగ్లో సపోర్ట్ చేసి ఎలా వ్యూహాలు పనితే మనం ఇక్కడ గెలుస్తామన్నట్టుగా బాబు మోహన్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చి దగ్గరుండి గెలిపించుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. అందుకే బాబు మోహన్ గారు కేసీఆర్ గారు బావా అనుకుంటారంట, అంత చనువు ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, ఈయన మళ్ళీ ఎందుకో బీఆర్ఎస్లోకి వెళ్ళారు, బయటకు వచ్చారు, రకరకాలు జరిగాయి. మొన్న ఎలక్షన్స్ ముందు కూడా కేఏ పాల్ గారిని కలిశారు, అందులో పార్టీ అనుకుంటారని చెప్పారు. వెంటనే ఆయన ఖండించాడు కూడా నెక్స్ట్ డే, నేను మామూలుగా ఆయనతో కలిశాను తప్ప నేనేం పార్టీలో చేరట్లేదని. బట్ ఇప్పుడు టీడీపీ ఎస్టాబ్లిష్ అయితే అందులో మొదటి వ్యక్తి నేనే అన్నట్టు కూడా బాబు మోహన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు, దాని జనరల్ సెక్రటరీ అయిన లోకేష్ గారు కూడా మంత్రిగా బిజీగా ఉన్నారు, గవర్నమెంట్ ఫామ్ అయింది. ఒక్కసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిని పెట్టాల ఉద్దేశంతో అందరూ ఆ పని చేసుకోలేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఎంతో కొంత ఓతం వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడే బతికించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ క్యాడర్ ఉందా సార్ టీడీపీలో? టీడీపీ క్యాడర్ ఉందా తెలంగాణలో? ఉంది. మేబీ గత ప్రభుత్వం దగ్గర ఉండే భయంకో లేదా గత ప్రభుత్వంలో ఉన్న మ్యాక్సిమం నాయకులంతా కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చిన వాళ్ళేగా. అవును, కొత్తగా బీఆర్ఎస్ లో పుట్టుకొచ్చిన కొత్త నాయకులు ఎవరున్నారు? ఎవరు లేరుగా. సో వీళ్ళే ఉన్నారు కాబట్టి సో వాళ్ళ పనుల అవసరం కోసమో వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ స్తబ్దుగా ఉండిపోయారు. కానీ అందరికీ ఆ ఫీలింగ్ క్యాడర్ అయితే ఉంది. సో దాన్ని బతికించుకోవాలంటే మరలా టీడీపీలో ఉండే సీనియర్ నాయకులు కానీ ఎవరైనా బలమైన వాళ్ళు రావాలని ఒక ఆలోచన ఉంది. అయితే ఇక్కడ మహానటుడు ఎన్టీఆర్ గారికి సంబంధించిన వారసులను ఎవరైనా ఇక్కడ పెడితే మరలా పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ టైపు, ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ 100 కన్నా తక్కువ పర్సంటేజ్ వచ్చిన కాంగ్రెస్ ఈ రోజు పర్వాలేదు అనిపించుకుంది కదా, ఎంతో కొంత 1% 2% పక్కన పెడితే బికాస్ ఆఫ్ షర్మిల గారు ఎవరు? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి. రాజశేఖర రెడ్డి గారు ఎవరు? 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఘనత. సో దాన్ని మరలా పాత వాళ్ళందరినీ ఆవిడ కలుపుకుపోతూ మాటల్లో వాక్చాతుర్యం పెంచుకుంటూ చాలా ఓపెన్ గా చక్కగా మాట్లాడుతుంది. ఆవిడ పేపర్ చూడకుండా మాట్లాడుతుంది కదా, ఆ క్రెడిట్ ని ఆవిడ మెల్లమెల్లగా పెంచుకుంటుంది ఆవిడ. సో అలాగే ఇక్కడ కూడా ఎవరిని పెడదామనంటే ఆల్రెడీ కొంతమంది సీనియర్స్ టీడీపీలో కొంతమంది క్యాడర్ సజెస్ట్ చేసిన పేరు ఏంటంటే శ్రీమతి బ్రాహ్మణి లోకేష్ గారి పేరుని సజెస్ట్ చేశారట. బ్రాహ్మణి లోకేష్ గారు చాలా వరకు బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. సమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదో హెరిటేజ్ సంబంధించి, అంటే వీళ్ళు కబందాస్తాల నుంచి వెళ్ళిపోయినా అక్కడ ఒక ఎంప్లాయీగా సీఈఓగా ఉన్నారు. సో అవి చూసుకుంటూ బ్యాలెన్స్ చేయగలరా లేదా అనేది ఒక తెర మీదకు అంశం వస్తుంది. మరోవైపు భువనేశ్వర్ గారికే ఇస్తే బెటర్ కదా అంటే ఆవిడ అంత సుముఖంగా లేరంట. సో బ్రాహ్మణి గారు అయితేనే కొత్త నీరు ఎప్పుడైనా ఏ పార్టీకైనా అవసరం, ఏ కంపెనీకైనా పార్టీకైనా వ్యవస్థకైనా కొత్త నీరు వస్తూ ఉండాలి. పాత వాళ్ళు సజెస్ట్ చేస్తుండాలి, కొత్త వాళ్ళతో కూడా పని చేయించుకుంటే వీళ్ళ యొక్క అనుభవం వీళ్ళ యొక్క ఆలోచన ద్వారా 2 మిక్స్ అయితేనే కదా వ్యవస్థ అయినా పార్టీ అయినా బాగా నడిచేది. సో బ్రాహ్మణి ఎలాగూ బిజినెస్ లోను ఆవిడ కెరియర్ లో కూడా మంచి సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఉన్నారు కాబట్టి ఆవిడ పెడితే, పైగా ఎన్టీఆర్ గారు మనవరాలు, ఆ ఇమేజ్ ఉంది కదా, ఆ బ్రాండ్ నేమ్ ఉంది కదా. సో మరలా టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది అనే ఆలోచనలు అయితే ఉన్నాయి. మేబీ అది సఫలీకృతం అవుతుంది అనుకుంటున్నాను. ఈవెన్ బాబు గారు కూడా ఎప్పుడూ అధికారికంగా వచ్చి టీడీపీ గురించి కానీ ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు.
సార్ ఇప్పుడు బ్రాహ్మణి గారి పేరు వస్తారు ప్రస్తావించారు మీరు. తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు లేరా? అంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి, ఇలా ఎవరు లేరంటారా? జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అంశం మీదకి వస్తే మొన్న రీసెంట్గా ఒక టీడీపీ ఎమ్మెల్సీ కూడా ఆయన పేరు మర్చిపోయాడు, ఆయన క్లియర్గా చెప్పేశాడు, ఆ ఎన్టీఆర్ గారు వస్తే మేము యాక్సెప్ట్ చెయ్యం, మాకు వద్దని చెప్పేశాడు ఆయన. బట్ అది ఆయన అభిప్రాయం. కానీ ఎన్టీఆర్ గారికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన ఇంతకుముందు కూడా చెప్పాడు, ఆయన 2009 ఎలక్షన్స్కి మరి క్యాన్వాసింగ్ చేశాడు కదా ఆయన. ఒక విధంగా పిఆర్పి కానీ లోక్సత్తా కానీ ఆ ఎలక్షన్లో పోటీ చేయకపోయి ఉంటే, ఓటు కానీ చీలకపోయి ఉంటే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది 2009లో. అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం మొత్తం అతలాకుతలం ఎంత అస్తవ్యస్తం అయిపోయిందో మనం చూసాం. సో అప్పుడు అంత బాగా పనిచేసినప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడు, తాతగారు పెట్టిన పార్టీ, తండ్రి గారు ఆదేశాల మేరకు నేను ఇందులోకి వచ్చాను, ఇది కట్టి కాలే వరకు నేను టీడీపీ కార్యకర్తని ఆబ్వియస్లీ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఆయన. సో ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నాడు, ఆయన చాలా కెరీర్ ఉంది. దానికి సంబంధించి ఆయన ఒక పార్టీకి ఫేవర్గా స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లేదంటే ఆయన ఫోటోలు ఎవరెవరు వాడుకున్నారు ఖండించినా ఖండించకపోయినా, ఒక వర్గానికే పరిమితమైపోయి హీరోలాగా ఉన్నప్పుడు కొన్ని కోట్లు పెట్టి ఆయన మీద నమ్మి తీస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఆ వ్యవస్థలకు అన్ని నష్టం వస్తాయని ఉద్దేశము, ఎందుకులే మనం సైలెంట్గా ఉంటే బెటర్ అనే ఉద్దేశంతోనూ అసలు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఎక్కడ మాట్లాడలేదు. మన రీసెంట్గా ఒక డెవిల్ అనే సినిమాకు కూడా ఎలక్షన్స్ ముందు, చాలా మంచి సినిమా కళ్యాణ్ రామ్ గారిది, ఎందుకు ఆడలేదు అని అంటే తమ్ముడిని అడిగి చెప్తా ఉన్నాడు ఆయన ఒక స్టేట్మెంట్, ఇలా క్యాన్వాసింగ్ మీరు ఎలక్షన్ క్యాన్వాసింగ్ వస్తున్నారు అని అంటే ఒకసారి తమ్ముడిని అడిగి మాట్లాడి చెప్తాను అన్నాడు. దాంట్లో తప్పేముంది, ఆయన బిజీ ఆర్టిస్టు, సూపర్ స్టారు. ఎన్టీఆర్ గారు నిజంగా సూపర్ స్టారే, గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఇవాళ RRRతో. సో ఆయన మీద చాలా సినిమాలు ఉన్నాయి, దేవరా 1 ఉంది, 2 ఉంది, ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి ఉంది, వార్ 2 ఉంది, బాలీవుడ్ సినిమా. ఇన్ని ఉంటుండగా ఎప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు, ఎప్పుడు ఈ కాల్ షీట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత నష్టం అంటే ఒక రోజుకి, అంత స్టార్ హీరోతో సినిమా చేసినప్పుడు. అవన్నీ ఆలోచన ఉద్దేశం మరే ఇతర కారణాల వల్ల ఎందుకులేని కాముగా ఊరుకున్నాడు. బట్ ఆయన్ని కూడా వదలలే, ఆయన ఇష్టం లేదు, ఆయనకి ఇప్పుడు పార్టీ పగ్గాలు ఇచ్చేయాలని చెప్పి అనుకుంటున్నాను, అదేం లేదు అసలు. ఇప్పుడు లోకేష్ గురించి కూడా చాలామంది ఏమంటారు, తండ్రి సీఎం అయ్యాడు కాబట్టి వచ్చేసాడు, అలా అనుకుంటే ఆయన ఎంత తిరిగాడు, ఎన్ని మదన పడ్డాడు, ఎన్ని ట్రోల్స్కి గురాడు. ఆయన తల్లిని కూడా వదలలే ఆయన్ని, అలా అంతగాని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడిపోయి వెళ్ళిపోలేదు కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోకపోతే మళ్ళీ 3వ రోజు బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చాడు. 10 సంవత్సరాలు చాలా ఫేస్ చేశాడు. ఈడొక స్టారా అన్నాడు, ఈడొక వేస్ట్ గాడు అన్నారు, ఒకటేంటి 3 పిల్లలన్నారు, 4 పిల్లలన్నారు, చాలా ట్రోల్ చేశారు. దాని మీద సినిమాలు కూడా తీశారు వ్యంగ్యంగా, పర్సనల్ అటాక్ చేశారు, ఫ్యామిలీ అటాక్ చేశారు. బట్ వాళ్ళు నిలబడగలిగారు. సో అట్లాగా నందమూరి ఫ్యామిలీ వస్తే రావచ్చు, కానీ ఎవరొచ్చినా కూడా ఒక కార్యకర్తగా కెరీర్ స్టార్ట్ చేసి సాధక బాధలు తెలుసుకొని అయితే బాగుంటుంది. కానీ సడన్గా ఎవరు ఒక్కసారి ఆ ఇమేజ్కి రాలేరు. ఈవెన్ బాబు గారి విషయం కూడా వస్తే అసలు నిజంగా ఎన్టీఆర్ గారి అప్పట్లో ఆయన పడగొట్టి ఆయన యుఎస్ వెళ్ళాక గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కూడా ఈయన ఎమ్మెల్యేలను దాచిపెట్టుకోవడం, ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ట్రైన్లో ఎన్ని సాధక బాధలు పడ్డం అనేది మీరు బాలయ్య గారు చూసిన మహానాయకుడు సినిమా చూస్తే తెలుస్తుంది 2వ పార్ట్లో. అంటే చంద్రబాబు గారు అప్పటికి టీడీపీలో ఒక కార్యకర్త కాకపోయినా ఎంత బాగా చక్రం తిప్పారు, ఎన్ని వ్యూహాలు పడినారు, అసలు ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కాపాడడానికి ఎంత బాధ్యత తీసుకున్నా ఆ సినిమాలో క్లియర్గా చూపించారు. అదంతా వాస్తవం. అంటే సీనియర్ జర్నలిస్టులు మా సుపీరియర్స్ని అడిగితే వాళ్ళు ఇదంతా కళ్ళ కట్టినట్టు చెప్తారు. ఆ తర్వాత హోటల్ వైస్రాయ్లో కూడా ఎన్టీఆర్ గారిని వెన్నుపోటారు అంటారు. ఎందుకు అలా జరగాల్సి వచ్చింది? ఒకవేళ ఆ రోజు బాబు గారు హోటల్ వైస్రాయ్ ఆ డెసిషన్ తీసుకోకపోతే ఈ రోజు టీడీపీ ఉండేది కాదేమో. ఇట్లాంటి చాలా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కరు కార్యకర్త స్టేజ్ నుంచి స్ట్రగుల్ అవుతూ వచ్చి ప్రజల నాయకుడిగా వచ్చి మెప్పు పొందాలి, అప్పుడు నిలబడగలుగుతారు. చూద్దాం, నందమూరి ఫ్యామిలీ ఇంకా టైం ఉందని నా అభిప్రాయం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.